బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ బంద్కు పిలుపునిచ్చింది. ఇక దీంతో సమ్మెలో భాగంగా అయితే 102 బస్సు సర్వీసులు ఇప్పటికే నిలిచిపోయినట్టు తెలుస్తా ఉంది. సమ్మె కారణంగా బస్ స్టేషన్లో ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన బస్సులు అయితే లేక నిర్మానుష్యంగా మారిపోయింది ప్రదేశం అంతా కూడా. ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడే బస్సులు ఇక ఆర్టీసీ బంద్ నేపథ్యంలో అయితే బోసిపోయిందని చెప్పుకోవాలి. ఇక భద్రాచలం బస్ డిపోలోని 379 మంది కార్మికులు తెల్లవారుజాము నుండే ఇక డిపోకే పరిమితమైపోయారు. మరి సమ్మెలో పాల్గొన్నటువంటి తమకు న్యాయమైనటువంటి డిమాండ్లను అయితే పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇప్పటికే నినాదాలు చేస్తూ ఉన్న వైనం కనిపిస్తూ ఉంది. మరి ప్రభుత్వం దిగివచ్చేదాకా కూడా ఉద్యమాన్ని అయితే కొనసాగిస్తామని చెప్పేసి భద్రాచలం ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ రమణారావు అయితే స్పష్టం చేశారు. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆర్టీసీకి అయితే బంద్ పిలుపునిచ్చింది. మరి దీంతో సమ్మెలో భాగంగా అయితే 102 బస్ సర్వీసులు ఇప్పటికే పూర్తిగా ఎక్కడివక్కడ నిలిచిపోయినట్టు తెలుస్తా ఉంది. మరి సమ్మె కారణంగా కూడా బస్ స్టేషన్ ప్లాట్ఫామ్లు అన్నీ కూడా బస్సులు లేక ఎక్కడివక్కడ నిర్మానుష్యంగా మారిపోయాయి. మరి ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడే బస్సులన్నీ కూడా మరి ఆర్టీసీ బంద్ నేపథ్యంలో ఇంకా బోసిపోయిందనే చెప్పుకోవాలి. భద్రాచలం బస్ డిపోలోని 379 మంది కార్మికులు తెల్లవారుజాము నుండే కూడా డిపోలకే వీళ్ళంతా పరిమితమైపోయారు. మరి సమ్మెలో భాగంలోని తమకు న్యాయమైనటువంటి డిమాండ్ ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వాన్ని అయితే వీళ్ళందరూ కూడా నిలదీస్తూ ఉన్నారు. ఇక నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వం దిగివచ్చేదాకా కూడా ఉద్యమాన్ని అయితే ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పేసి భద్రాచలం ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ రమణారావు కూడా స్పష్టం చేశారు. అయితే మరి ఇదే అంశంపైన అయితే ప్రస్తుతం అంటే దీనికి సంబంధించి దీనిపైన మరింత సమాచారం అందజేయడానికి అయితే మా ప్రతినిధి అన్వేష్ అయితే ఫోన్ ఇన్లో ఉన్నారు. అన్వేష్, ఏంటి పరిస్థితి? అంటే భద్రాచలంలో సమ్మె ప్రభావం ఎలా కొనసాగుతోంది? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి అక్కడ? శ్రీరామ్, నిన్న రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆర్టీసీ కార్మికులకు జరిగిన చర్చలు విఫలం అవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తెల్లవారుజాము నుండి ఆర్టీసీ కార్మికులందరూ సమ్మె సైరన్ మోగించడం జరిగింది. దీనిలో భాగంగా భద్రాచలం బస్ డిపోలో 379 మంది ఉద్యోగస్తులు ఉండగా వాళ్ళని ఉదయం తెల్లవారుజాము నుండి సమ్మె కొనసాగిస్తుండటంతో బస్సులన్నీ ఎక్కడికక్కడ ప్లాట్ఫామ్లు కాకుండా ఆ బస్ డిపోలోనే అన్ని దర్శనమిచ్చాయి. ప్లాట్ఫామ్లన్నీ ఖాళీగా ఉంటూ బోసిపోయాయి. ఎప్పుడు భద్రాచలం బస్ స్టేషన్ ఎప్పుడు స్వామివారి భక్తులతో అయితే అటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ బస్ స్టేషన్ చేసి వారి ప్రయాణాలు కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. బస్ స్టేషన్ అంతా కూడా ఈ రోజు ఉదయం నిర్మానుషంగా మారిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 2000 మంది కార్మికులు ఉన్నారు. ఈ కార్మికులందరూ ఆ బస్ డిపోలకే వారి ఉద్యోగాలను పరిమితం చేశారు. అంతేకాకుండా బస్సులన్నీ కూడా బస్ డిపోలకే పరిమితం అయ్యాయి. వారి యొక్క 32 డిమాండ్లకు గాను కమిటీ ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించలేదని, దానిలో భాగంగా మేము న్యాయమైన సమ్మెకు దిగుతున్నట్లు వారైతే పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మె సైరన్ మోగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జరిగిన చర్చలు విఫలం కావడంతోనే సమ్మె బాట పడుతున్నట్లు ఆర్టీసీ సంబంధించిన భద్రాచలం యూనియన్ కి సంబంధించిన సెక్రటరీ రమణారావు అయితే మనకి పొలిటికల్ మీడియాకి వివరించడం జరిగింది. మొదటి షిఫ్ట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను నిలిచిపోయాయి. అంతేకాకుండా భద్రాచలంలో 102 సర్వీసులు మొత్తం నిలిపివేస్తున్నట్లు కార్మికులు అయితే తెలిపారు. అంతేకాకుండా 102 బస్సులకు గాను 379 మంది కార్మికులు భద్రాచలంలో బస్ డిపోకే పరిమితమయ్యారు. ఆ పోలీసులు మరియు ఆర్టీసీకి సంబంధించిన ఉన్నతాధికారులు కలగజేసుకొని కొంతమంది ఉద్యోగస్తులను అయితే 1-2 సర్వీసులు అయితే నడిపిస్తున్నారు. కానీ భద్రాచలంలో ప్రతిరోజు 102 సర్వీసులకు గాను సుమారు 90 సర్వీసులు ప్రతిరోజు అవసరం ఉంటుంది. ఒక 30 బస్సుల వరకు ఎట్లేదన్నా కూడా ఎప్పటికప్పుడు అధికారులు అయితే అందుబాటులో ఉంచుకునేవారు. కానీ ప్రస్తుతం ఎటువంటి బస్సులు సర్వీసులు లేక చాలా మంది తెలియని వాళ్ళు, ఇది సమ్మె ఉందని తెలియకుండా వచ్చే ప్రయాణికులు బస్ స్టేషన్ చేరుకొని మరి బస్సులు లేకుండా మళ్ళీ తిరిగి ఆటోల్లో ఎక్కువ మొత్తం వెచ్చించి ప్రయాణాలు సాగిస్తున్నారు. కొంతమంది అయితే తిరిగి వెనక్కి ప్రయాణాలు ఇంటికి సాగుతున్నాయని చెప్పాలి. అంతేకాకుండా సమ్మె కార్మికులు తెలుపుతున్న విషయంలో ప్రభుత్వం గెలవగానే కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. అందులో మొట్టమొదటి ప్రారంభించింది ఈ ఫ్రీ ఉచిత బస్సుల్ని. ఈ ఉచిత బస్సుల్ని మేము మా భుజాల పైన వేసుకొని నడిపిస్తున్నాము. ప్రభుత్వం ఈ రోజున ఉచిత బస్సులు మహిళలకు అందించి మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు మహాలక్ష్మి పథకం సక్సెస్ అయిందంటే అందులో మా కష్టం ఎంతో ఉందని చెప్పి వాళ్ళైతే తెలుపుతున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని మోసగించిందని చెప్పి మా కుటుంబాలతో సహా మా కార్మికులు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన వస్తుందని ఒక నమ్మకంతో మాకు కూడా
మా కష్టాలు తొలుగుతాయనే ఒక నమ్మకంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగిందని. కానీ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలు తప్పారని, అంతేకాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కూనంనేని సాంబశివరావు గత చర్చల్లో ఆయన పాల్గొని ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కొద్దిగా ముందుకు వెళ్ళాలి అంటే మీరు సహకరించాలి, ఒక 4 నెలలు సమయం కావాలని చెప్పి గత చర్చల్లో ఆయన అడగగా కార్మికులందరూ కూడా ఆయన మాట మీద ప్రభుత్వానికి సహకరిస్తున్నట్లు అప్పుడు వారి యొక్క సమ్మెను అయితే విరమించుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి మాటలు తప్పింది, దీనిలో భాగంగానే మేము ఉన్న ఈ న్యాయమైన సమ్మెను చేపడుతున్నామని చెప్పి వారైతే తెలుపుతున్నారు. శ్రీరామ్, అంటే మరి పరిస్థితి అంటే ఇప్పుడు ప్రస్తుతము ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చలు ఇప్పటికే విఫలమని చెప్పేసి అయితే కార్మిక సంఘాలు చెప్పుకుంటా ఉన్నాయి. కానీ మాకు సమయం కావాలి, మేము 4 వారాల తర్వాత ఏంది అనేది ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాము, ఇంకా కార్మికులందరికీ కూడా మేము మేలే చేస్తామనేమో ప్రభుత్వం మాట్లాడుతోంది. మరి దీనిపైన కార్మికులు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? ఆర్టీసీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అందరూ విధులకు హాజరు కావాలని ఇప్పటికే ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కార్మికులకైతే విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాల నేతలతో చర్చల అనంతరం ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ప్రకటనలో కార్మికులు కోరుతున్న డిమాండ్లు కొన్ని ఆర్థిక పరమైనవి, సంక్లిష్టమైన అంశాలు ఉన్నాయి. వాటిని పరిశీలించడానికి మరికొద్దిగా సమయం కావాలి, 4 వారాల సమయం పడుతుందని చెప్పి ఆయన కార్మికులకి తెలిపారు. కానీ వారు అంత సమయం ఇవ్వలేదని, ఇప్పటికే 4 నెలల నుండి మేము సమయం వెచ్చించామని చెప్పి గతంలో ఎవరైతే కూనంనేని సాంబశివరావు భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో చర్చలు జరిపి మా కార్మికులందరినీ కూడా పంపించి ఇప్పుడు ప్రభుత్వం మోసగించిందని, ఈ 32 డిమాండ్లను ప్రతి ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేయట్లేదు, కేసీఆర్ తరహాలోనే పాలన చేస్తున్నారని చెప్పి వారి బాధను వ్యక్తపరచుకోవడం జరుగుతుంది. ఆర్టీసీ కార్మికుల వాగ్దానాలు చేసింది సీఎం రేవంత్ రెడ్డి అని, సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా అతనిపైనే ఉందని చెప్పి డ్రైవర్లు అయితేనేమి, అటు కండక్టర్లు అయితేనేమి, అటు కార్మికులు, అటు ఉద్యోగస్తులు కూడా తెలుపుతున్న వైనం అయితే మనకు కనబడుతుంది. సో మరి సమ్మె కారణంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక మరి పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉంది? అయితే సమ్మె చేపడుతున్న కార్మికులు ఎవరైతే డ్రైవర్లు, కండక్టర్లు ఎవరైతే ఉన్నారో బస్టాండ్కి వస్తున్న ప్రయాణికులకి చాలా మందికి వారే ఈ రోజు బస్సులు నడవవు, మేము ఇట్లా మాకు ఇస్తున్న హామీలు నెరవేర్చట్లేదు, దాంట్లో భాగంగా మేము ఈ సమ్మె చేపడుతున్నాం, బస్సులు ఏమీ తిరగవు అని చెప్పి వారు చెప్పడంతో, వారు ఎక్కడైతే ఇన్ గేట్ అవుట్ గేట్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ చెప్పడంతో వస్తున్నటువంటి ప్రయాణికులు అందరూ చాలా మంది, కొంతమంది ఆటోలో ప్రయాణం సాగిస్తున్నారు, కొంతమంది తిరిగి వెళ్ళిపోతున్న దృశ్యాలు అయితే మనకు కనపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కార్మికులు మాత్రం వారి యొక్క ఈ 32 డిమాండ్లు ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం నెరవేరిస్తేనే, 32లో అసలు ఏ ఒక్కటి తగ్గినా కూడా మేము సమ్మెను అయితే విరమించబోమని అయితే వాళ్ళు కరాఖండిగా తెలుపుతున్నారు. నా పేరు రమణారావు, ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీని భద్రాచలం. ఈరోజు సమ్మె చేయడానికి కారణం ఏంటంటే, గౌరవ రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం వస్తే ఎంబటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, యూనియన్లని పునరుద్ధరిస్తాం, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పిఆర్సీలను కూడా మేము కార్మికులు వెంటనే చెల్లిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేటికి వారు ఏమాత్రం కూడా మా యొక్క సమస్యల మీద దృష్టి సారించలేదు. అందువలనే గతంలో మా యొక్క జేఏసీ నాయకులు సమ్మె నోటీస్ చేయడం జరిగింది. గౌరవనీయులు కొత్తగూడెం శాసనసభ్యులు ఆ యొక్క సమ్మెను కమిటీ వేసి, ఆ కమిటీలో ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా జేఏసీ నాయకులు మన కొత్త ప్రభుత్వానికి సహకరించాలనే ఉద్దేశంతో సహకరించడం జరిగింది. కానీ ఇప్పుడు మాకు పెరిగిన నిత్యావసర సరుకుల దృష్ట్యా పిల్లల ఫీజులు పెరిగాయి, సాలీసాలం జీతంతో కార్మికులు అందరం కొట్టుమిట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారు. వారు తీసుకొచ్చినటువంటి పథకాన్ని డ్రైవర్, కండక్టర్లు, మెకానిక్లు అందరూ బుధస్కంధాల మీద వేసుకొని 100 మంది 50 మంది ఎక్కేటువంటి బస్సులు 100-120 మందిని ఎక్కించి ఒక లేడీ కండక్టర్ వెనకపోయి టికెట్లు కొట్టేటువంటి పరిస్థితి లేనటువంటి దృష్ట్యా కూడా వారు ఎంతో ఇబ్బందులు పడి 100 మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అటువంటి సిచ్యువేషన్లో కూడా మేము మహాలక్ష్మి పథకాన్ని ఆర్టీసీ కార్మికులు మొత్తం భుజ స్కంధాల మీద వేసుకొని గవర్నమెంట్కి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో మేము ఎంతో కష్టపడుతున్నాం. కాబట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమస్యల మీద దృష్టి సారించి వెంటనే మా యొక్క సమస్యల్ని
పరిష్కరించాలని కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఎల్లా ఈ సమస్యకు పరిష్కారం దొరకదని మా కార్మికుల యొక్క ఆలోచన. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో, బీఆర్ఎస్ పోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడు కష్టపడ్డాడు. దయచేసి ఈ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని కార్మికులపై మంచి ప్రేమను చూపించి ఖచ్చితంగా చర్చలు పిలిచి మాకు సానుకూలమైనటువంటి ఇది జరగాలని రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం.